పదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
గెలుపే తుదకు వెలుగే లేదనుకోకు ఊరేగని మన ఊహలే ఆ తారలే తాకేలా కలలే కనాలి నిజమే అవ్వాలి పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన రవమే గతమే మరిచి చేయి కలిపేందుకు చూడు ఎదనే మలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని చిరగాలిలా రావేలా ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆవేకువే దరి చేరగా నిజమే అవ్వాలి పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన రవమే నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. బహువిధమైన సుసంపన్నమైన నా దేశ వారసత్వ సంపద నా గర్వకారణం. దీనికి అర్హత పొందడానికై నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రులను, నా ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుః సర్వకారణభూత శక్తిః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సరస్వతి
ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಗಲು ಗಿಲ್ಲಿ చెలిమికి నెలవైన చదువుల కొలువైన ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ 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 కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసొక ప్రయోగశాల నానా మనసొక ప్రయోగశాల కళాశాలలో 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 సౌండ్ గురించి చదివాము హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు లైట్ గురించి చదివాము నీ కలర్ ఏంటో తెలియలేదు మ్యాగ్నెటిక్స్ చదివాము ఆకర్షణ ఏంటో తెలియలేదు విద్యుత్ గురించి చదివాము ఆవేశం ఏంటో తెలియలేదు ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్లోనే కొలిచేరేమా గాలికే కందే మీ సుకుమార లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తో చేరేరా న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా మా వైపు చూడకపోతే చాలా తప్పేగా క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందులోకి వచ్చారే పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసొక ప్రయోగశాల నానా మనసొక ప్రయోగశాల కళాశాలలో కళాశాలలో
కళాశాలలో ఆహ ఆహ అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం. ఆ క్షణమే పిలిచాను హృదయం, లే అని లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం. అందరిని తరిమేను త్వరగా రమ్మని, రమ్మని. ఈరోజు ఎలాగంటే మన స్కూల్లో మనం ఎలా చేసామో ఆ ఫార్మేట్లోనే ఈరోజు షెడ్యూల్ అంతా డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ తదుపరి హాజరు తీసుకుంటారు. తర్వాత మీ తాలూకా సెల్ఫ్ ఇంట్రడక్షన్, స్వీయ పరిచయం చేసుకోవాలి. తర్వాత మన సార్లకి మనకి ఒక గేమ్ లాగా కొన్ని ప్రశ్నలు ఉంటాయి, అది చేస్తాము. ఆ తదుపరి మన సార్ వాళ్ళకి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత పర్సనల్గా చాలా వెసులుబాటు అవన్నీ చేసుకొని మన క్లాసెస్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చేస్తుంటారు. అలాంటివి ఏవి కూడా చూడండి, మనం ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం, మన లీవ్ పెట్టేసి సత్తా తిరిగేస్తాం. సార్ వాళ్ళు ఎప్పుడైనా పలానా భాషలు కానీ ఫీజు కానీ రాలేదని మనము పెద్ద సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ అలా ఉన్నా కూడా వాళ్ళకి చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్. మా పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు 6 క్లాస్ చేస్తాం. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా పాదాభివందనాలు. నా పేరు పాలూరి ఉమామహేశ్వరి. నాతోటి వచ్చిన నా స్నేహితులందరికీ కూడా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ టుగెదర్ ఫస్ట్ టైం, సెకండ్ టైం చాలా మిస్ అయ్యాను అన్నవారి కారణాల వల్ల. ఈ రోజు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా వాళ్ళు కోటేశ్వర గారు నెక్స్ట్ నేను కోరుకుంటున్నాను. అలాగే నా పిల్లలకి కాదు, మీరు కూడా మీ పిల్లలకు చెప్పాలని కోరుకుంటున్నాను. గురువులందరినీ మనం జీవితాంతం పూజిస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. నా పేరు సుబ్రహ్మణ్య శర్మ, మా భార్య పేరు శారద. మాకు ఒక బాబు పాప. బాబు పేరు జితేంద్ర కార్తికేయ, పాప పేరు హిమసారమణి. మీ అందరికీ తెలిసిందే, మా నాన్నగారు పాత దేవాలయం, భారత దేవాలయంలోనే నేను అర్చకత్వం చేస్తున్నాను. గురువు గారు అంటే నేను చదువుకున్న టైంలో గురు బ్రహ్మవతి శతాయం పురుష సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. సత్యాః ఏతాః ఆశిషః సంతో సత్యాః సంతు యజమానస్య కామాః. ధన కనక వస్తువస్తు లోకా సమస్తాః సుఖినో భవంతు తథాస్తు. మన స్నేహితులందరికీ కూడా ధన ధాన్యాలతో, ఉన్నతమైన ఉద్యోగాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సహనావతో సహనో భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. పేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. ఆహ ఆహ అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం. ఆ క్షణమే పిలిచాను హృదయం, లే అని లే లే అని.
చిలిపి చిందులు కొంటి చేష్టలు పెద్దోళ్ళ ఎంట బయట మాపై విసిరే చిన్ని విసురులు కొన్ని కసురులు ఎంతైనా వానైనా ఏం తేడా లేదు ఆగవండి మాకు గంతులు కోరికలు నవ్వులు బాధలు సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful. 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 Life is సాయంత్రం అయితే చాలు చిన్న పెద్ద రోడ్డు మీదనే బస్కు వేయటం దివాళీ హోలీ క్రిస్మస్ భేదం లేదు పండగంటే పందిళ్ళు వేయటం ధర్నాలు రాస్తారో కోలెన్నకున్న మమ్ము చేరనే లేవు ఏ క్షణం మా ప్రపంచం ఇది మాదిది ఎన్నడూ మాకే సొంతం సాగిపోతున్నది ఈ రంగుల 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 జీవితం. Life is beautiful. 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 అది ఇప్పుడు భారతి వచ్చింది. భారతి ఉన్నంతసేపు బాగా చలాకీగా ఉండేది. ఇప్పుడు చెప్పేవాడికి గుర్తురాలేదు. ఇప్పుడు చూసి చదవకపోతుంది. అలాగే అలాగే గాయత్రి వచ్చింది. నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఇవాళ చూశాను. చాలా సంతోషం. అలాగే ఇక్కడ ఉండే అమ్మాయిలు చాలా మంది తెలుసు కానీ వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. మర్చిపోయా. అబ్బాయిలు దాదాపు ఒక ఇద్దరు తప్పించి మిగిలిన వాళ్ళందరి పేరులో కూర్చున్నారు. కాబట్టి ఈ సమ్మేళనం పడిన ప్రత్యేకంగా మేము లాభం పడ్డాం. అప్పుడు ఏం చెప్పామో లేదో అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు చూపించినటువంటి ప్రేమపూర్వమైన ఈ స్నేహం ఉంటే ఇది చివరి నిమిషం వరకు జ్ఞాపకం ఉంటుంది. అందరికీ శుభం. ఈ గెట్ టుగెదర్ పార్టీ చేసేటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఒడిదిగుతుంది లోనయ్యి చాలా చక్కగా ఎక్కడెక్కడో ఉండేటువంటి స్టూడెంట్స్ అందరినీ కలుపుకునేది వాళ్ళనందరినీ కూడా ఒకే దారికి తెచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒకే వేదిక తెచ్చి ఇచ్చినందుకున్నది వాళ్ళందరికీ నా యొక్క శుభాశీస్సులు. ఎందుకంటే మీరు చేసేటువంటి ఈ కార్యక్రమం వల్ల మా టీచర్స్ని కూడా ఒకసారి కలిసినట్లు కూడా మాకు ఉన్నది. వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ కూడా ఉంటుంది. మాకే కలిసినట్లు కూడా తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. మీరందరూ కూడా అప్పుడు ఈ స్కూల్లో పనిచేసినప్పుడు మీరందరూ లేకపోతే అప్పుడు ఇంత ఫెసిలిటీస్ ఎక్కడ ఉండే కాదు. అందరూ కొద్దిగా నేల మీద దేకుకుంటూ అటు ఇటు వాళ్ళ మీద కొట్టుకుంటూ వీళ్ళ మీద కొట్టుకుంటూ అలాగనే చేసి ఉంటారు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో నుంచి ఇప్పుడు రకరకాల బెంచెస్ అది ఎంత ఎక్కువ మంది అంటే అది ఒక్కొక్క సెక్షన్కి ఇక్కడ ఒక్కోసారి 10th క్లాస్ ఉంటే
ఒక సెక్షన్లో మాత్రం అది 110 మెంబర్స్ కూడా ఒకే తరగతి క్లాసులో ఉండే. ఆ రాజుగారి పరిపాలనలోనే ఏదో కొద్దిగా వచ్చేది, చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చిన్న రాజుల్ని వచ్చేది, అతన్ని వచ్చేది సంహరించేసి ఆధిపత్యాన్ని గురించి ఎక్కువగా యుద్ధాలు చేసేవారు. అందులో ఉండేటువంటి ఇద్దరు నాయకులు కాదు, ఇద్దరు అక్కడ పనిచేసేవాళ్ళు. రాజుగారు ఏంటి, ఎందుకంటే మనకి ఇదంతా చేసుకోవాలన్నది అది బాగులేదు, దానివల్ల మన ఆర్థికంగా చాలా లోటు అయిపోతుంది. తర్వాత మనం ఇబ్బంది పడతామంటే ఇప్పుడు నాకు చెప్పడమే తెలుసు అతనికి ఏం చేశాడు అతనికి అది వీటిలో చెప్పడమే. రాజుగారు సలహా ఇచ్చిన వాడు అవుతున్నాడు వచ్చింది, వాళ్ళు వెంటనే జైల్లో పెట్టండి, రేపు మార్నింగ్ అతను గురి తీసేసి ఆజ్ఞాపించాడు. అయినప్పుడు అతను ఏంటంటే నన్ను చేసిన తప్పు అయితే తీసేయాలి. అయితే మా ఇంట్లో చాలా ఓల్డేజ్ పీపుల్స్ ఉన్నారు, ఒకసారి నేను చూసి వస్తాను అని చెప్తే ఆఖరికి ఏంటన్నాడు, అయితే నువ్వు వస్తావు నాకేం తెలిసినది, నువ్వు ఇంకొకళ్ళని పెట్టండి నీ బదులుగానే పెట్టి నువ్వు వెళ్ళి సాయంత్రం రా, రేపు ఉదయం వచ్చిందన్నాడు. అప్పుడు ఇతను వాళ్ళు ఒక బెస్ట్ ఫ్రెండ్ అందులో ఉన్నవాడు తీసుకొచ్చి జైల్లో పెట్టారు. మార్నింగ్ ఇతను రావడానికి కొద్దిగా నది సైనికులు తాలూకా యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఆటంకాలు ఏర్పడటం వల్ల రాలేకపోయాడు. అదే ఉదయం టైం అయ్యేసరికి ఏం చేశారంటే వాళ్ళందరూ ఉండేవాళ్ళు వదిలేస్తారు, చంపేశారు. అది అయిపోయిన తర్వాత ఇతను వచ్చాడండి. మా ఫ్రెండ్ మీద చేసేసి చాలా బాధపడినాడు. ఫ్రెండ్షిప్ కూడా చెప్తున్నాను అక్కడ చెప్పేసి వెంటనే మరి మాట్లాడకుండాను ఒక చాప్ తీసి వెంటనే అతను ఉంటుంది కంటాన్ని నిర్మించుకున్నది అక్కడ తెచ్చుకోలేదు. అంటే అంత గొప్పదండి ఫ్రెండ్షిప్ అనేది. అంటే అలాంటి ఫ్రెండ్షిప్గా మీరందరూ కూడా అనేది చక్కగా ఒకరి ద్వారా ఇద్దరి ద్వారా ముగ్గురు ద్వారా అందరూ కూడా గ్యాదర్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేసి చాలా గొప్పతనం. మాకందరికి సన్మానం ఎలా చేశారంటే చాలా గ్రాండ్గా చేశారు. మేము ఊహించలేదు ఈ పాల్గొన్నది ఈ యొక్క గిఫ్ట్తో అనేది, ఎందుకంటే అవన్నీ అక్కర్లేదు మాకు అదంతా కూడా. మీ తాలూకా చిరునవ్వు, మీ తాలూకా అభిమానం, మీ తాలూకా ఆప్యాయత, మీ తాలూకా వచ్చేది నిజాయితీ, ఇవి ఉంటే మాకు చాలు. ఎక్కడికి వెళ్ళినా సరైనది మా మేషాలు ఎక్కడికి పలానా పనిచేసారు సరే పలకరిస్తే మాకు ఎంతో సంతోషం ఉంటుంది. మీరు ఈ స్థితిలో ఉండడానికి కారణం మేమనుకున్నాం, మాది ఏమాత్రం కాదండి. మాది అందరూ కొంతవరకు ఒక 20-30% వరకు ఉంది. మీ తాలూకా కష్టం వల్లే వస్తుంది. అయితే ఇప్పుడు ఆఖరికి మీకు చెప్పవలసింది ఏంటంటే మీరు తప్పనిసరిగా మీరు ఈ స్టేజ్ నుంచి ఇంకా బయట రావడానికి, మీ పిల్లల్ని అభివృద్ధి చేసుకోవడానికి నియమ నిబంధనలు పాటిస్తుండాలండి, నిజాయితీగా ఉండాలండి, సృజనాత్మక కలిగి ఉండాలండి, డెడికేషన్ మైండ్ కలిగి ఉండాలండి. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడూ హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలండి. ఇంట్లోని పిల్లల్ని తీర్చిదిద్దడానికి పెద్దవాళ్ళకి గౌరవించాలండి. ఇప్పుడు మాకు ఎలా గౌరవిస్తున్నారు అలాగే మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళకి మీరు రీల్స్ చూసుకుంటుంటారు. అత్తకి కోళ్ళు ఎలా ఉంది, కోళ్ళకి అత్త ఎలా కడుతుంటుంది, ఏదో పెడుతుంటే సమాధానం చెప్పేస్తుంటారు, నువ్వు నాకు చెప్పడమే తెలుసుకుంటారు. దానికి ఏదో అత్తగారికి ఏదో చెప్పి చదువులు పెట్టి పంపించేది. అలాంటివన్నీ కొద్దిగా విడనాడాలి. అంటే మీరు కూడా ఏదైతే మీ ఇంట్లో కూడా అత్తలు మామూలు పెద్దవాళ్ళు ఉంటుంటారు, వాళ్ళందరినీ గౌరవిస్తుంటారు. వాళ్ళు ఏదో కోపంగా అనొచ్చు, దానికి ఇది కోపగించుకోకూడదు. వాళ్ళని చిరాకు పడకూడదు. పెద్దవాళ్ళని మన సొంత మనుషులుగా చూస్తుంటారు. అలా చేస్తే మీ వాళ్ళ కుటుంబము ఒక చక్కగా ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉంటారు. జీవితం అనేది ఎప్పుడు కూడా మనకు ఎలా ఉంటుందంటే అందరికీ అసలు అతను అనుకునేటువంటి గది మనసులో అనుకున్న మాట గది తప్పదు. ఎందుకంటే ఏ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అది కష్ట సుఖాలతో కూడుకుని ఉంటుంది. కష్టం లేకుండా ఎప్పుడు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎంత డబ్బు ఉన్నాయండి, ఎన్ని అవకాశాలు ఉన్నాయి అనేది వాళ్ళకు కూడా అనేది ఎన్నో రకాల కష్టాల నుండి బయటకు చెప్పుకోలేదు. అంటే అలాంటివన్నిటిని కూడా అధిగమించుకోవాలి. కోపాన్ని విడనాడాలి. ఎప్పుడు కూడా ప్రౌడ్నెస్ ఉండకూడదు, గర్వంతో ఉండకూడదు. మనకి ఉంది కదా అని మనం గర్వం ఉండకూడదు. జలసీని మనకి మన దగ్గర రానియకుండా ఉంచాలి. ఈ జలసీని రాకుండా, ప్రౌడ్నెస్ లేకుండా డిటర్మినేషన్తో కలిగి ఉన్నట్లయితే మీ ఫ్యామిలీస్ అది, మీ తాలూకా పిల్లల తాలూకా భవిష్యత్తు ఇంకా తీర్చిదిద్దిన వాళ్ళు ఇంకా బాగుంటుంది. మీరు ఎంతవరకు మీకు అభివృద్ధి చెందారో మీ పిల్లల్ని ఇంకా మంచి స్థితికి రావడానికి అది చాలా కృషి చేయాలి.
తప్పనిసరిగా మీకు అందరికీ మంచి శుభం కలుగుతుంది. మా యొక్క ఆశీర్వాదాలను మీకు ఎప్పుడూ ఉంటుంటాయి కాబట్టి ఆ విధంగా పాటించి అందరూ కూడా మీ లైఫ్ అంతా సుఖ సంతోషంతో కలిగి ఉంటుంది. ఎప్పుడు కూడా హ్యాపీగా నవ్వుతూ మీ ఇంట్లో ఉండేటువంటి మీ తాలూకా హస్బెండ్స్ కానీ పేరెంట్స్ కానీ మీ తాలూకా అత్తమామలతో కానీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనందరినీ చూసుకుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటున్నాం. ఎందుకంటే మాకు ఎక్కడికి వెళ్ళినా సరే విద్యార్థి మా దగ్గర చదువుకున్న విద్యార్థి కనిపిస్తే మేము ఎంతో సంతోషంగా ఉంటాం అన్నమాట. మాకు అంటే మరి అది చెప్పలేని ఆనందంగా ఉంటుంది. అంతకంటే మేము ఇంకా ఏమీ మీ నుంచి కోరుకోలేదు. ఈ కార్యక్రమం ఇలాగా పెద్దవాళ్ళని గౌరవించడం, అలాగే మీ ముఖ్యంగా పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలమ్మా. మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే మీ అంటే మొదటి నుంచి కూడా బేసిక్స్ ఫండమెంటల్స్ అన్నీ కూడా వాళ్ళకి మీరు ఇంటి దగ్గర డ్రైవ్ చేస్తున్నారు, జాగ్రత్తగా చెప్తూ ఉంటే వాళ్ళు బేసిక్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి వాళ్ళే డెవలప్ అవుతారనేది నా నమ్మకం ముఖ్యంగా. కాబట్టి మీరందరూ బాగుండాలి, మీరందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి, మీ పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మేడం ఎంత కాన్ఫిడెంట్ మాట్లాడేసింది. ఎలా అంటే అసలు చాలా సమయం మాకు డెవలప్మెంట్ కావాలి. 25 సంవత్సరాల తర్వాత అన్నీ చెప్పాడు చక్రధారిగా. నేను కొట్టిన విషయం చెప్పలే. నేను ఎక్కువ కొట్టానని ఆ పిల్లలు చెప్తుంటే విన్నాను. ఎందుకంటే మేడం వాడు మమ్మల్ని కొట్టేసేవారండి అని మా ఆయన గారికి మా బాబుకి చెప్పేవారంట. అయితే నేను కొట్టిన విషయం కూడా నాకు గుర్తులేదు. అంటే చదువు చెప్పడం ఒక్కటే గుర్తు. ఇలా చదవాలి, అలా చదవాలి, ఇలా చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పామో కూడా నాకు గుర్తులేదు. అయితే ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. ఎవరెవరితో నేను ఫేస్ కొంతమంది గుర్తుపట్టలేకపోయాను. చాలా హ్యాపీ. మీ పిల్లలతో మీ ఫ్యామిలీస్తో వచ్చారు. మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నా సలహా. తర్వాత ఇంకొక విషయం మరి మేషారు చెప్పారు బంధాల గురించి. తల్లికి గౌరవించడం, ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో ఏమైనా వస్తాయి ప్రాబ్లమ్స్, అవి సర్దుబాటు చేసుకోమని మీరు చెప్పాలి మీ పిల్లలకి. అర్థమైందా? ఈ మధ్యన అలాంటివి ఏవో వస్తున్నాయి కదా. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని గౌరవించాలి. మా అబ్బాయి గౌరవిస్తాడు, అలాగేనమ్మా అలాగేనమ్మా అంటాడు. మరి తర్వాత ఆడికి నచ్చిన విధంగా చేస్తాడు అన్నమాట. అంటే గౌరవిస్తాడు. తల్లిదండ్రుల్ని గౌరవించడం, తల్లి స్థానంలో వచ్చిన అత్తగారు ఉంటారు కదా, మరి నేను త్వరలో అత్తను అవుతాను. మా పాప అంటది నీ కోడలు వస్తే కానీ నీ అత్త బయటకు వస్తుంది అంటది మా పాప. అలాగా కాదు, అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఉండాలి. ఏదైనా ఫ్యామిలీ బాగుండాలంటే అర్థం చేసుకొని తల్లిదండ్రులు గౌరవించడం, పెద్దవాళ్ళని గౌరవించడం, మరి మేషాలు అవన్నీ చెప్పారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి మా పిల్లలందరికీ మరొకసారి ఆశీస్సులు ఇస్తూ ముగిస్తున్నాను. మీరు క్లాస్లో బాగా తీసుకునేటప్పుడు ఒకవేళ క్లాస్ ఫుల్గా ఉంటే మీకు ఎలా అనిపించేది? కొంచెం తక్కువగా ఉంటే అలా ఎలా అనుకునేది? అంటే మాకైతే ఇప్పుడు అనిపిస్తుంది ఫుల్ హౌస్ మాకు హ్యాపీనెస్. జాబ్స్ అవన్నీ సార్ మనం ఇంకా వేస్ట్ చేయకుండా కొద్దిగా నేను సరదాగా మన ఇంటరాక్షన్ అవ్వడం కోసం కొన్ని క్వశ్చన్స్ స్టడీ ఎక్కువ కాదు. ఒకసారి ఉంటే 45 ఎవరో వస్తుంది. 25 ఎవరమ్మా? చిరంజీవి. ఆప్షన్స్ కావాలా వద్దా? కావాలా? ఓకే. ఆప్షన్ ఏ ఓవెల్, ఆప్షన్ బి కాన్సనెంట్. కరెక్ట్ చెప్పాలి, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. బి అంటే ఈ అబ్బాయికి నెక్స్ట్ లాస్ట్ నుంచి అబ్బాయి పనిష్మెంట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ నెంబర్ చెప్పండి. ఏ నెంబర్?
15 ఎవరు? సునీత. వొవెల్స్ ఆప్షన్ ఏ, కాన్సనెంట్స్ ఆప్షన్ బి. AEIOU అంటే ఏంటి? వొవెల్స్ కాన్సనెంట్స్? కాన్సనెంట్స్. ఆప్షన్ ఏ వొవెల్స్. ఆప్షన్ ఏ వొవెల్స్. సునీత కరెక్ట్ ఆన్సర్. చెప్పండి. నెక్స్ట్ 20 ఎవరు చెప్పారు? ఎవరు? బి వాసు ఫస్ట్. ఎక్కడ రావాలి? పి శ్రీనివాసరావు. అరే రా, కరెక్ట్గా వచ్చావు. లేదు ఎవరికి రావాలనుకున్నా ర్యాండమ్ వచ్చింది. లెక్కింపు వచ్చేది. నీకు ఆప్షన్స్ 4 చేస్తాను. ఓకే, త్రిభుజానికి ఎన్ని భుజాలు ఉంటాయి? మన స్టూడెంట్స్ కి మనం ఏదో చేయాలి కదా. నెక్స్ట్ నెంబర్ 5 పాడరాది. yes correct. సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తుంటాడు? సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తాడు? ఆప్షన్స్ కావాలా? గట్టిగా చెప్పండి. సూర్యుడు ఎటు ఉదయిస్తాడు? గట్టిగా చెప్పండి. తూర్పు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. సోషల్ మీడియా. థ్యాంక్ యూ. చిన్నమ్మా సార్ అడుగుతారు క్వశ్చన్ ఇప్పుడు. చంద్రుడు కనిపించే రోజు ఏమవుతారు? ముందుగా చంద్రుడు కనిపించే పౌర్ణమి. కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్. ఓకే స్టూడెంట్స్, మనం ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. సార్ వాళ్ళు ఇక్కడ నిల్చుంటారు. నీకోసం మిగిలానా నేనెవరో మరిచానా నీడలే కదిలానా నీ వల్లే కడిగానా నా కోసం నేను లేనా నువ్వేనా ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింటేనా हरे रे मनसे जारे हरे रे वरसे मारे इदी वरकेपुडु लेदे इदी ना मनसे कादे एवरे बन्ना विनदे तनदारेदो तनदे స్మరణే దేవాయి విందరన్ని నీ వల్లనే అంతాని మాయలోనే రోజు నీ నామ స్మరణే దేవాయి విందరన్ని నీ వల్లనే స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధు
బాల చాలే ఈ గోలా రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతాని మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మ తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా హరే రే హరే రే మనసే చారే హరే రే హరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తన దారేదో తనదే అంతాని మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతాని మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే కోరుకున్నా కోరికల వాళ్ళన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా చలించని తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నివురై మిగిలున్నా